నమస్తే, నా పేరు ప్రశాంతి. పీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేగేసన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరంను ప్రారంభించిన వేగేసన రాకేష్. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి జనసేన పార్టీ నాయకులు ఆదిశేషు. బండ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. వేగేసన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఇప్పటికి 6 సార్లు నిర్వహించడం జరిగిందని, వినియోగించుకుంటున్న ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ సభ్యులు వేగేసన రాకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. బాపట్ల పట్టణంలోని టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా శంకర్ కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించి తిరిగి బాపట్లకి తీసుకురావడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సబ్బినేని కిషోర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మనం వేగేసన ఫౌండేషన్ తరఫున ఉచిత కంటి వైద్య శిబిరం దగ్గరగా 4 నుంచి 6 సార్లు మనం ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి సౌకర్యంగా సుఖంగా వచ్చి పరీక్షలు చేయించుకుని మీకు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటే శంకర ఐ హాస్పిటల్ వాళ్ళ దగ్గరుండి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి పంపిస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పండి. చాలామంది ఇక్కడ లాస్ట్ ఇయర్ ముందల సంవత్సరం వచ్చిన వాళ్ళు ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా, ఏదైనా అవసరాలు ఉన్నా వాలంటీర్లు ఉంటారు, వాళ్ళకి చెప్పండి. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఫాస్ట్గా చెక్ చేసి పంపించడానికి అన్ని సౌకర్యాలు కల్పించాం. అందుకని ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసి మీ అందరికీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ చెక్ చేసి మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. వేగేసన ఫౌండేషన్ ద్వారా మీ అందరికీ మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అవయవ దానం ద్వారా మృత్యువును జయించవచ్చునని ప్రకృతి సూత్రాన్ని అందిపుచ్చుకొని మానవులు అవయవ దానం చేసి మరణించిన తరువాత కూడా జీవించాలని అవయవదాతల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి పిలుపునిచ్చారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ కృష్ణమూర్తి స్మారక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. దేహదానం వైద్య రంగంలో పరిశోధనలకు ఊతమిస్తుందని, నూతన ఆవిష్కరణలకు దారితీస్తుందని ఆయన అన్నారు. ఎందరో అభాగ్యులు అవయవదానం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. అవయవదానం మన సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ WGK మూర్తి మాట్లాడుతూ డాక్టర్ కృష్ణమూర్తి విద్యా వైద్య రంగాల్లో బాపట్లకు విశేషమైన సేవలందించారన్నారు. బాపట్లను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడానికి పటిష్టమైన పునాదులు వేశారన్నారు. కార్యక్రమంలో బాపట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె సిద్ధార్థ, గుంటూరు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ తాతా సేవా కుమార్, PSK విద్యా సంస్థల చైర్మన్ పెరలి సునీల్ కుమార్ తదితరులు ప్రసంగించారు. సభకు ఫోరం కార్యదర్శి డాక్టర్ PC సాయిబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు K శ్రీహరిరావు, విశ్రాంత అధ్యాపకులు గోరంట్ల శాంతారాం, GV సుబ్రహ్మణ్యం, గురజాల శ్రీనివాసరావు, చిత్రకారుడు GV ప్రసన్నాంజనేయులు, వాసుదేవరావు, ఇకుర్తి శ్రీనివాస్, కరణం రవీంద్ర, పువ్వాడ బసంత్ కుమార్, తులసి చంద్రశేఖర్, సత్యనారాయణ, చనభూషణం తదితరులు పాల్గొన్నారు. Thing, advanced medical technology related thing ఇది. దీని మీద చాలా మంది అపోహలు ఉన్నాయి, బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎవరన్నా డొనేట్ చేయొచ్చు, లివింగ్ డోనర్ అయినా సరే, డిసీజ్ డోనర్ అయినా సరే ఎవరన్నా చేయొచ్చు. సో దానికి సంబంధించి ఇన్ డీటెయిల్ అయితే సార్ చెప్తారు. జస్ట్ బ్రీఫ్ మాత్రమే ఏమంటారు. లివింగ్ డోనర్స్ సార్ ఈ కొన్ని అపోహలు ఉంటాయి, ఏమేమి ఇవ్వచ్చు ఏమేమి ఇవ్వదు అంటారు. సో లివింగ్ డోనర్ అయితే పార్ట్ ఆఫ్ ది లివర్, ప్యాంక్రియాస్ అండ్ 1 ఆఫ్ ద ఫంక్షనింగ్ 4 కిడ్నీస్లో కిడ్నీ దాకా ఇవ్వచ్చు. అదే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు కానీ డిసీజ్ అట్లా ఉన్న వాళ్ళకి అయితే 6 పార్ట్స్ మనం తీసుకుంటాము. లివర్, ప్యాంక్రియాస్, కిడ్నీస్, హార్ట్, లంగ్ అండ్ ఇన్స్టెన్సీ తీసుకుంటాము. ఇవన్నీ ఏంటంటే వేరే ఒక మనిషి లైఫ్ సేవింగ్ అన్నమాట. కొంతమంది ఏంటంటే ఒకసారి యూట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ లైఫ్ సేవింగ్. ఒక ఆదర్శవంతమైన స్పెయిన్ లాంటి చిన్న దేశం ఈ ఆర్గాన్ డొనేషన్లో మనకు గొప్ప
పాఠం నేర్పుతుందా వెళ్ళి మేము స్టూడెంట్స్కే ఈ ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వస్తున్నాము గత దాదాపు 10 ఏళ్ళుగా. ఇప్పుడు నర్సింగ్ స్టూడెంట్స్ అంటే మనకి మీరందరూ కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్నట్లే లెక్క కదా. సో మీకు చాలా ఇంపార్టెంట్ ఈ అవగాహన, ఎందుకంటే మీరు ఇంకా 10 మంది చెప్పగలుగుతారు. మీరు రేపు కనుక ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వచ్చి అక్కడ ఈ ఆర్గాన్ డొనేషన్ చేసే దగ్గర ఉంటే మీరు చాలా ఈ సొసైటీకి ఉపయోగపడతారు. ఆర్గాన్ డొనేషన్ అనేది ఒక కల్చర్గా ఇప్పుడు డెవలప్ అవుతూ వస్తుంది. అన్నదానం చేసేవాళ్ళు అన్నదానం గొప్ప అంటాడు, వస్త్రదానం చేసేవాళ్ళు వస్త్రదానం గొప్ప అంటాడు. ఇప్పుడు మేము అన్ని దానాల్లో కల్లా అవయవదానం గొప్ప అంటున్నాం. ఎందుకంటే ఆ అవయవం సపోజ్ మనకి కామన్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. నేను ప్రతి నెల కిడ్నీ గురించి ప్రాసెస్ చేసి ఆ కిడ్నీ ఎవరికైతే రెసిపియెంట్ కావాలో వాళ్ళకి ఈ అప్లికేషన్స్ ప్రాసెస్ చేసి వాళ్ళకి కిడ్నీ డోనర్స్కి రెసిపియెంట్స్కి మధ్యలో ఒక అనుసంధానంగా ఉండి వాళ్ళకి ఆ కిడ్నీ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూస్తారు. విఠలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి, అర్చకులు వంశపారంపర్య అర్చకులు కుంచెల బల్లారెడ్డి మాట్లాడుతూ ఆదివారం కావడంతో అమ్మవారిని తేజరూపిణిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు కుంకుమ వివిధ రకాల పుష్పములతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశపారంపర్య అర్చకులు బల్లారెడ్డి తదితరులు ఉన్నారు. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలు అమ్మవారు వాళ్ళు అనుకున్నట్టుగా నెరవేరుస్తుంది. అలాగే వాళ్ళు ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కుబడులు కూడా అమ్మవారు తీసుకుంటూ చాలా సంతోషంగా ఉండొచ్చు. అలాగే ఇంకా ఎవరైనా ఉంటే అమ్మవారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకోండి స్వామి. మెరుగైన పోషకాలు అందించేందుకు పోషణ-బి బడాయి-బి కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం నాగమల్లేశ్వరి అన్నారు. పేరళి జెడ్పీ హైస్కూల్లో పోషణ-బి బడాయి-బిపై అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీనాథ్ నాగమల్లేశ్వరి మాట్లాడుతూ నవచేతన 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు, ఆదర్శల 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మెరుగైన విద్య, పౌష్టికాహారంపై దృష్టి సారించడం లాంటివి పిల్లల ఎదుగుదలకు వారి వయస్సుకి తగ్గ ఎత్తు, బరువు ఉండాలన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గురించి వారికి న్యూట్రిషన్ వాల్యూస్ గల ఫుడ్ ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కుమారి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోషణ-బి బడాయి-బి కింద ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరఫున కర్లపాలెం మండలంలో పేర్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు 50 మందికి శిక్షణా కార్యక్రమం 3 డేస్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ డే ఈ పోషణ-బి బడాయి-బి ఎప్పుడు ప్రారంభించబడింది, ఇది ఎందుకోసం ప్రారంభించబడింది అనేది చెప్పడం జరిగింది. దానిలో భాగంగా 0 to 3 years పిల్లలకి నవచేతన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. నవచేతన కార్యక్రమం అనేది 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలు ఇంటి దగ్గర ఉన్న వారికి అంగన్వాడీ టీచరు, ఆశా వర్కరు, సూపర్వైజరు, హెల్త్ డిపార్ట్మెంట్ వారందరూ కలిసి వెళ్ళి వాళ్ళకి హౌస్ విజిట్ చేసి వాళ్ళని స్టిమ్యులేషన్ చేయటం, పిల్లలు పెద్దలు ఏది చేస్తే పిల్లలు కూడా అదే అనుకరించేలాగా చెప్పడం, చేయించడం, అలా కార్యక్రమం చేయటం అండి నవచేతన అంటే. 3 to 6 years పిల్లలకు ఆదర్శిల అని నూతన విద్యా విధానం 2020 ప్రకారం ఆదర్శిల అని మెరుగైన విద్య, అలాగే నాణ్యత గల విద్య, మెరుగైన పోషకాహారం అందించాలనే కాన్సెప్ట్ తోటి ఈ పోషణ-బి బడాయి-బి అనేది నిర్వహించడం జరిగింది. అలా మొదటి రోజు ఈసీసీఈ కార్యక్రమాలని 5 అభివృద్ధుల గురించి, పిల్లలలో 5 అభివృద్ధులు ఉంటాయి. శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, గణితాభివృద్ధి, భాషాభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి అనేది 5 ఉంటాయి. వాటి గురించి వివరించడం జరిగింది. అలాగే సెకండ్ డే పిల్లల్లో పోషణ స్థాయిని అంచనా వేయటము, వాళ్ళ పిల్లల ప్రతి నెల ఎత్తు బరువు తీయటం ద్వారా వాళ్ళ పోషణ స్థాయిని అంచనా వేస్తాము. పిల్లల వయసుకు తగ్గ బరువు ఉండాలి, వయసుకు తగ్గ ఎత్తు ఉండాలి అనేది
అలా లేని పక్షంలో తల్లులకు ఎలాంటి సలహాలు ఇవ్వాలి, వాళ్ళకి హౌస్ విజిట్ చేసి అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పిల్లలు ఎవరైనా లోపపోషణతో బాధపడుతూ మరణిస్తూ ఉంటే అలాంటి వారికి హౌస్ విజిట్ చేసి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. గృహ సందర్శన చేయటం ద్వారా అలా ఆ రోజు సెకండ్ డే కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల గురించి, దత్తత కార్యక్రమం గురించి, హక్కుల గురించి, చట్టాల గురించి వివరించడం జరిగింది. దాతృత్వం కలిగిన ఒక మంచి కుటుంబం ఉదయ్ కిరణ్ కుటుంబం అని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎనకొల్లు పోలీసురావు అన్నారు. ఇటీవల కాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఉదయ్ కిరణ్ దంపతులు ఇద్దరు ఆదర్శంగా నిలిచారన్నారు. ఇద్దరు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహకారం అందించినందుకు గాను వారిద్దరిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం సబ్ బ్రాంచ్ సన్మానించి వారికి సర్టిఫికేట్ను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ మానవ జీవితంలో సేవా దృక్పథం ఎంతో ముఖ్యమన్నారు. సేవా దృక్పథం కలిగిన ఈ ఉదయ్ కిరణ్ ప్రశాంత్ దంపతులు ఆదర్శ కుటుంబానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం ఇండియన్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ఎం పరమానంద కుమార్, సభ్యులు పాల వెంకటరెడ్డి, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ కర్లపాలెం యందు ఇటీవల జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది. యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఇటీవల జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో మరి వీరిద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా బ్లడ్ ఇచ్చి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకున్నారు. సాధారణంగా ఆపదలో ఉన్న వారికి ఈ రక్తదానము ఎంతగానో ఉపయోగపడుతుంది. కుటుంబంలో జనరల్గా భార్య కానీ భర్త కానీ ఒకలిస్తూ ఉంటారు. జనరల్గా క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు ఆ ఏరియా ప్రాంతాల్లో ఎక్కడ జరిగిన క్యాంపెయిన్లో ప్రత్యేకంగా మరి వారిద్దరూ అనుకుని వచ్చారు, అనుకోకుండా వచ్చారు, కానీ ఇద్దరు వచ్చి భార్యాభర్త ఇద్దరు కూడా బ్లడ్ డొనేషన్ చేశారు. మంచి దాతృత్వం కలిగి ఆదర్శవంతమైన సేవా దృక్పథము కలిగిన ఈ కుటుంబాన్ని మేము ప్రత్యేకంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వాళ్ళకి అభినందనలు తెలియపరుస్తున్నాం. నేటి సమాజంలో ఇలాంటి సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు కావాలి. ఎందుకంటే ఈరోజు మనం రక్తదానం చేస్తున్న ద్వారా కొద్దిమందికి ప్రాణాపాయస్థితిలో లేక అపాయకరంలో ఉన్న వారికి మనం సహాయం చేస్తున్నట్టు అయింది. అలాంటి దృక్పథంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపెయిన్లో వీరు ప్రత్యేకంగా వీరిద్దరూ నిలబడటం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. కర్లపాలెం మండలంలో ఈ దంపతులు ఇద్దరిని కూడా ఆదర్శంగా తీసుకొని మరి చక్కని కార్యక్రమంలో పాల్గొని వారి వంతు వారు సమాజానికి చేసిన సేవ నిమిత్తము చిరు సన్మాన కార్యక్రమాన్ని స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేయడమైంది. గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వర శివాలయంలో శివస్వాములకు అందిస్తోన్న చద్ది కార్యక్రమం 30వ రోజుకు చేరుకుంది. శివుడికి విశేష పూజలు నిర్వహించారు. కర్లపాలెం అగ్రహారంలోని శివాలయం ప్రధాన అర్చకులు వాసు శర్మ ఆధ్వర్యంలో చీరాల శ్రీనివాసరెడ్డి, రవిరెడ్డి దంపతులు అష్టోత్తర శతనామ పూజలు, అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. శివస్వాములు భజనలు చేశారు. అనంతరం సుమారు 300 మంది స్వాములకు చద్ది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివస్వాముల బృందం పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని జనసేన పార్టీ దివ్యాంగులు జన సైనికుడు గోగన ఆదిశేషు కోరారు. ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. బాపట్ల జిల్లాలో డిగ్రీ చదివి ఓటు కలిగిన పట్టభద్రులందరూ 1వ ప్రాధాన్యతను వేసి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ నెల 27వ తేదీ పోలింగ్ జరుగుతుందని ముందే వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. మన ఒక ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ఇద్దరు మన ఒక ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజా గారిని మరి బలపరచడం జరిగినది. మరి ఈ ఒక ఆలపాటి రాజా గారికి మరి
ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ దివ్యాంగుల అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ పెద్దవారందరూ కూడా మనం ఒక అమూల్యమైన ఓటు 1 అనే బ్యాలెట్ పేపర్ మీద 1 అనే అంకె మీద ఓటు వేసి మనం ఒక ఉమ్మడి గుంటూరు జిల్లా అభ్యర్థిని మరి గెలిపించుకోవాలి. మనం ఒక ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా బలపరిచిన క్యాండిడేట్ని గెలిపించుకోవాలని చెప్పి మనం ఒక బాపట్ల నియోజకవర్గంలో ఉన్న మరి గ్రాడ్యుయేట్ దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళకి మరి అదేవిధంగా మరి ఉమ్మడి గుంటూరు కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళకి మరీ తెలియజే బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు శివారు రెడ్డిపాలెం సెంటర్లో గల బషీర్ బాబా ఆశ్రమంలో ఫిబ్రవరి 20వ తేదీన 19వ గంధ మహోత్సవమును జరుగుతుందని బషీర్ బాబా శిష్య బృందం తెలిపారు. ఈ సందర్భంగా బషీర్ బాబా దివ్య సన్నిధి వద్ద నిర్వహించవలసిన ఏర్పాట్లను బాబా శిష్య బృందం పర్యవేక్షిస్తుందని గంధోత్సవం అనంతరం అన్న సందర్భంగా జరుగుతుందని బాబా శిష్య బృందం తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరంను ప్రారంభించిన వేగేసిన రాకేష్. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి జనసేన పార్టీ నాయకులు ఆదిశేషు. బండ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.